హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫెస్టివల్స్కి అలాగే ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు సింపుల్గా వాటర్లో ఇలా ఫ్లవర్స్ వేసి డెకోర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. ఇది వెరీ సింపుల్. మేమైతే రెడ్ రోజెస్ అండ్ తామరాకులు యూజ్ చేసాము. ఇలాగా ఒక పెద్ద ప్లేట్ ఒకటి తీసుకుని దాంట్లో మేము ఫస్ట్ తామరాకుల్ని ప్లేస్ చేసుకుని దానిపైన రెడ్ రోజెస్ వేసుకున్నాము. ఇలాంటి ఒక లుక్ మనం క్రియేట్ చేసుకోవడం వల్ల వెరీ పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ వెరీ వైబ్రెంట్గా కూడా ఉంది. మీరు రెడ్ రోజెస్ ప్లేస్లో ఏవైనా వేరే చామంతులు అలాగే లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలాగా మంచిగా డెకోర్ చేసుకుని ఉంచుకుంటే. సో మీరు ఫెస్టివల్స్ ఆ టైంలో కూడా ఇది బాగా ట్రై చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇలా మేము ఒక 5 తామరాకులు తీసుకున్నాం, దాంట్లో రెడ్ రోజెస్ పెట్టాం అండ్ మధ్యలో కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా అని చెప్పి మిల్క్తో క్యాండిల్ లాగా చేసుకుందాం. దీపం టైప్లో వచ్చేటట్టు పెట్టుకున్నాం. సో ఇలా మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత రోజెస్తో ఫుల్గా డెకరేట్ చేసుకుని దాని తర్వాత మిల్క్లో మనం దీపం ఎలా వెలిగించాలి అనేది మేము క్లియర్గా చూపిస్తాము. సో ఫస్ట్ ఇలా రోజెస్తో అంతా బాగా డెకోర్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఒక గ్లాస్తో పాలు తీసుకుని దాంట్లో మనం ఫిల్ చేసుకోవాలి, మనం ఏదైతే బాగున్నామో దాంట్లో. సో వన్స్ ఇలా పాలతో ఫిల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. లైక్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఏదైనా పర్లేదు. సో ఇలా జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే అది ఆయిల్ మిల్క్ మీద ఫ్లోట్ అవుతుంది. వన్స్ అలా ఫ్లోట్ అయిన తర్వాత మనం దానికి ఒత్తు పెట్టుకుంటాం కదా, ఒత్తు మేము ఏం చేసామంటే ఒక ఇత్తడిది చిన్నది ఉంది, సో దాంట్లో పెట్టాము. లేకపోతే ఒక ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా, గ్లాస్ కట్ చేసి ప్లాస్టిక్ది అయితే మిల్క్ మీద ఫ్లోట్ అవుతుంది కదా ఒత్తు, సో ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకొని మనం ఈ ఆయిల్ మిల్క్ దాంట్లో పెట్టుకోవాలి. సో దాని తర్వాత మనం ఇలా లైటన్ అప్ చేసుకుంటే ఈ దీపం మనకి చాలా టైం అయితే వెలుగుతుంది. సో ఇలాంటి దీపాలు మనం కావాలంటే ప్లేట్లో ఇంకా అరేంజ్ చేసుకోవచ్చు. సో మేమైతే మాకు ఈ లుక్ ఇలా బాగుంది అనిపించింది కాబట్టి ఓన్లీ 1 పెట్టుకున్నాము. సో మీకు ఇంకా క్లియర్గా అదే ప్లాస్టిక్ గ్లాస్తో ఎలా చేసుకోవాలి అని కావాలి అంటే కమెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేస్తాము. సో మాకు కొంచెం ఎంటీగా అనిపించింది, సో అందుకని కొంచెం రోజ్ పెటల్స్ డ్రాప్ చేసుకుంటున్నాం అక్కడక్కడ, సో దట్ మొత్తం లుక్ అంతా కంప్లీట్గా బాగా వస్తుంది కదా అని. దిస్ ఈజ్ లైక్ మై ఫైనల్ డెకోర్. సో ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చిన్నగా డెకోర్స్ చేసుకోవచ్చు. మీకు ఉన్న ఫ్లవర్స్ కానీ లేకపోతే లీవ్స్, డిఫరెంట్ లీవ్స్ యూస్ చేసుకుని ఇలా డెకోర్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.